మళ్ళొక తెలంగాణ ఫేమస్ డిష్ రైల్ బండి పలారం. దీన్ని ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఇదైతే మస్తు అంటే మస్తు టేస్టీగా ఉంటది. ఇది చేసుకోవాలంటే గంట నుంచి 2 గంటలు టైం పడుతుంది కానీ అంత అయిపోయినాక టేస్ట్ చేసేటప్పుడు మాత్రం నిజంగా వర్త్ ఇట్ అనిపిస్తుంది. మరి దీన్ని ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక నేను బియ్యం పిండి తీసుకుంటున్నా. ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒకటి కన్నా కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి మూత పెట్టేసి మంచిగా నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరిగే లోపల శనగపప్పు తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని అవి మునిగేదాకా నీళ్లు పోసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత వేడి నీళ్ళల్లో ఫస్ట్ మనం కొలిసి పెట్టుకున్న బియ్య పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చల్లారిన పిండిని ఇట్లా మెల్లగా చేతులతోటి ముద్దలాగా చేసుకోవాలి. పిండి చేతికి అంటుకోకుండా చేతికి మంచిగా నూనె రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని మళ్ళీ మెత్తగా స్మూత్ గా చేసుకోవాలి. ఇప్పటివరకు రెసిపీ చూసి మస్తు ఈజీ అని అనుకోకండి, అస్సలైన పని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ పిండి ముద్ద రెడీ అయింది కదా, దాన్ని కొంచెం కొంచెం చిన్న చిన్నగా పిండి తీసుకొని సాబ్దాన కొంచెం సైజు పెద్దగా ఉన్న బాల్స్ వేసుకోవాలి. ఇది ఒక్కడితోటి చేసేదైతే అస్సలకే కాదు, ఎక్కువ మంది ఉన్నప్పుడే ఈజీగా వేసేసుకోవచ్చు. చిన్నప్పుడు అయితే అమ్మమ్మ ఇంటికి సమ్మర్ హాలిడేస్ పోయినప్పుడు మస్తు మంది ఉంటాం కదా, అందరం కలిసి టిఫిన్ చేసుకుంటుండే, ముచ్చటకి ముచ్చట ఉంటుండే, పని కూడా ఈజీగా అయిపోతుండే. మనం చేసుకున్న రైస్ బాల్స్ ని ఆవిరి కుడికించుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా హోల్స్ ఉన్న ఒక ప్లేట్ పెట్టుకోవాలి. నీళ్లు మరిగినాక మూత తీసి మనం చేసుకున్న బాల్స్ ని మెల్లగా దాని మీదకేసి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల సేపు వాటిని స్టీమ్ కి ఉడికించుకోవాలి. వన్స్ ఒకసారి అవి ఉడికినాక తీసి పక్కన పెట్టుకొని ఒక అర్ధగంట సేపు అవి పొడి పొడి అయ్యేటట్టు చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం నానబెట్టుకున్న శనగపప్పులోకి వెళ్ళి వాటర్ మొత్తం తీసేసి మిక్సీలోకి వేసుకొని కంప్లీట్ స్మూత్ గా కాకుండా కొంచెం బరకుగా శనగపప్పు ముద్దని రెడీ చేసుకోండి. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రెడీగా ఉన్నాయి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైనాక ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఎంత ఉల్లిగడ్డ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటది, సో ఎక్కువనే వేసుకోండి. అది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసినాక దానిలోకి శనగపప్పు పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అది మొత్తం పొడి పొడి అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఆ ఫ్రై అయిన దానిలోకి దానికి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మనం ఆవిరి కుడికించుకున్న రైస్ బాల్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అవి మంచిగా వేడైనాక పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, మన తెలంగాణ స్పెషల్ రైల్ బండి పలారం రెడీ అయింది. ఇది వేడి వేడి దానిలో మీదికెళ్ళి నిమ్మకాయ వండుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అసలు ఈ టిఫిన్ కి రైల్ బండి పలారం అని పేరు ఎందుకు పెట్టిండ్రు? ఒకప్పుడు ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు బాగా టైం పడుతుంది, పనిలో పని ఈ టిఫిన్ చేసుకోవచ్చు అని మేబీ చేసుకుంటుండే కావచ్చు. సరే కానీ ఈ రైల్ బండి పలారం మీలో ఎంతమంది చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్ అండ్ ఫాలో.